క్రీస్తుపూర్వం 261 అశోక్ చక్రవర్తి కళింగ రాజుల మీద యుద్ధాన్ని ప్రకటించిన సమయంలో ఈ దంతపురి అనే ఒక గ్రామం బయటపడింది. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అంటే అప్పుడు బుద్ధుడు ఈ ప్రాంతంలో వచ్చి నివాసం ఉంటూ దానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు కూడా మనం ప్రస్తుతాన్ని చూసుకోవచ్చు. అయితే చరిత్ర మాత్రం దీనికి ఇక్కడున్న విగ్రహం హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో పడివేసి ఇక్కడ ఒక విగ్రహం కట్టాలని స్థానికంగా కొంతమంది చెప్తున్నారు. అయితే చరిత్ర అంత పెద్ద చరిత్ర ఈ దంతపురి కోటకి అయితే ఉంది. ఈ కోటలో ప్రధానంగా ఇప్పుడు పూర్తిగా ఎటువంటి సౌకర్యాలు కూడా లేకుండా ఉంది. మనం కొన్ని విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దీనికి కొన్ని శిలాఫలకాలను కూడా చాలా వరకు విరగ్గొట్టేసి పక్కన పెట్టేశారు. పురావస్తు శాఖలో మాత్రం దీనికైతే మంచి పేరు దంతపురికి ఉంది. దీంతో పాటుగా ఈ ప్రాంతం అంతా కూడా మద్యం తాగే వాళ్ళకి మాత్రం ఇది కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి అయితే మాత్రం స్థానికంగా చెప్తున్నారు. దీన్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేకుండా అయితే ఉంది. మరో పక్కన చూసుకుంటే దీనికి సంబంధించి కొన్ని గుప్త నిధులు ఉన్నాయంటూ చాలా వరకు తవ్వకాలను రాత్రుల పూట చాలా వరకు తవ్వకాలను చేస్తూ ఉంటారు. అయితే కొన్నాళ్ళ పాటు పోలీసులు కూడా ఈ ప్రాంతంలో ఉండి అన్ని పర్యవేక్షణలు చేసేవారు. అయితే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఈ మధ్యన రీసెంట్గా కూడా దీనికి సంబంధించి తవ్వకాలను అనేది చేస్తూ గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. అంతటి చరిత్ర బుద్ధుడు ఆనవాళ్ళు ఇవన్నీ ప్రాంతంలో ఇక్కడ ఉన్నాయి. ఆ బుద్ధుని ప్రాంతం సంబంధించి ఒక మైల్డ్ స్టోన్ ఒకటి మనకి ప్రస్తుతానికి మన విజువల్స్లో చూపిస్తాం వస్తే ఒకసారి. అయితే ఇదే ప్రాంతం నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బుద్ధుడు ఏదైతే కొన్ని ఆధారాలు ఏదైతే ఆ ప్రాంతంలో వచ్చి నివాసం ఉన్నారని ఒక కట్టడాలు కూడా కొన్ని మనం ఈరోజు ఏబీపీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో చూపిస్తాము. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మద్యం తాగేసి ఈ ప్రాంతం అంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకైతే మాత్రం నిలువెత్తి నిదర్శనంగా వస్తుంది. కనీసం దీన్ని ఎవరు పట్టించుకునే నాదుడు కూడా ఎవరు కరువయ్యారు. మనం ఒకసారి బుద్ధుని అప్పుడులో ఉన్న స్టోన్స్తో ఉండే రాతి అనేది ఇక్కడ ఒకటి కూడా ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా గుప్త నిధులు ఉన్నాయని తవ్వకాలు అయితే ఎక్కువ చేస్తున్నారు. ఆ తవ్వకాల ప్రాంతానికైతే మనం బయలుదేరుతున్నాం. అయితే ఆ ప్రాంతానికి కూడా వెళ్ళడానికి కూడా కొంత రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎవరు కూడా వెళ్ళనివ్వరు. ఆ స్థలంలోకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు మనం ఆ ప్రాంతానికి కూడా వెళ్తున్నాం. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇది అప్పుడులో ఉన్న విగ్రహం, రాయితో ఉండే విగ్రహం. అప్పుడు అశోక్ చక్రవర్తి కళింగ రాజుల మీద యుద్ధం ప్రకటించే సమయంలో ఇవి బయటపడడంతో అప్పుడులో కళింగరాజు తీసుకొచ్చి దీన్ని ఇక్కడ పెట్టడంతో అశోక్ చక్రవర్తి దీన్ని చూసి మైమర్చిపోయి అప్పుడు వెళ్ళిపోయాడని చెప్పేసి కూడా పురాణంలో కొంతమంది చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికి మనం ఈ ప్రాంతం ఏదైతే బుద్ధుని నివాసం ఉన్నారు ఇక్కడ అని చెప్పడానికి ఈ ప్రాంతం ఒకటి. ఇక్కడ నుంచి మరి ఇంకో కొంత దూరంలో ఒక అటవీ ప్రాంతం లాగా ఉంటుంది మొత్తం అంతా కూడా. అటవీ ప్రాంతంలోని తవ్వకాలు అనేవి గుప్త నిధుల కోసం తవ్వకాలు అనేవి ఉన్నాయి. ఆ తవ్వకాల ప్రాంతానికి ఒకసారి వెళ్దాం. దంతపురి కోటలో ప్రధానంగా ఈ ప్రాంతం అంతా మనం ఇప్పుడు ఉన్నాం. ఇది 271 ఎకరాల ల్యాండ్. ఈ విస్తీర్ణంలో అప్పుడు అశోక్ చక్రవర్తి ఈ ప్రాంతం నుంచే యుద్ధానికి వచ్చినప్పుడు కొన్ని నిధులు అంటే ఏదైతే మనం చూసుకోవచ్చు కొన్ని తవ్వకాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ తవ్వకాలు అనేవి తవ్వేసి అందులో కొంత డబ్బు నగదు దాచారని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు. అయితే ఇప్పుడు మనం వెళ్తున్న ప్రాంతం భీకరమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. మొత్తం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ ప్రాంతంలోకి వెళ్ళడానికి కూడా భయపడతాం పూర్తిగా. ఎందుకంటే ఈ చుట్టుపక్కల కొంచెం ఎలుగుబంట్లు కానీ అలాంటి వన్యమృగాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో కొంత నిధులు దాచారు అని చెప్పేసి చెప్తుంటారు. మనం చూసుకోవచ్చు ఎలాగుంది ప్రాంతం కూడా ఎలాగుంది. ఒకసారి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ గుప్త నిధులు అనేవి కొంత తవ్వేశారు అని చెప్పేసి ఉంటాయి. అయితే అప్పుడులో ఉన్న బుద్ధుడు ఆ ప్రాంతంలో ఉన్నారు, నివాసం ఉన్నారు, ఆవాసాలు కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. పూర్తిగా మట్టిలో కొంత కలిసిపోయి ప్రస్తుతం మనం ఆ ప్రాంతానికి వెళ్తున్నాం. చుట్టూ కూడా ఎటువంటి మనుషులు కూడా ఉండరు. ఇదంతా తోటలు. ఈ తోటల్లోకి రావడానికి కూడా చాలా రెస్ట్రిక్షన్స్. ఎందుకంటే ఈ తోటలో కూడా ఎవరిని పెద్దగా రానివ్వరు. ఎవరైతే కొంతమంది ఈ స్థలం ఓనర్స్ ఉన్నారో ఈ ప్రాంతంలో వాళ్ళు తీసుకున్నారంటే ఇది ఎవరికి కూడా ఇక్కడికి రానివ్వరు. ఆ ప్రాంతానికి ప్రస్తుతానికి మనం వెళ్తున్నాం. మనం చూసుకోవచ్చు మొత్తం చుట్టూ తోటలతోటి భీకరంగా భయంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ప్రస్తుతానికి ఏబీపీ ఆ ప్రాంతానికి వెళ్తుంది. ఆ బుద్ధుని యొక్క ఆనవాళ్ళు ఎక్కడున్నాయో మనం ఇప్పుడు చూద్దాం.
బుద్ధుని ఆవాసాలు ఉన్నాయి అనే ప్రాంతానికి ప్రస్తుతానికి మనం చేరుకున్నాం. అంటే ఈ ప్రాంతంలో అశోక్ చక్రవర్తి కళింగ రాజుల యుద్ధాన్ని ప్రకటించింది ఈ ప్రాంతంలోనే. మనం ప్రస్తుతానికి విజువల్స్లో కూడా చూసుకుంటున్నాం కదా, ఈ ప్రాంతం ఇదంతా మొత్తం చెట్లతోటి కాకులు దూరని కారడని అలాగంటారో అలాంటి భీకరంగా ఉంటుంది అంత ప్రాంతం అంతా కూడా. మొత్తం సైలెంట్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం వెళ్తున్న ప్రాంతంలోనే కొంత గుప్త నిధులు ఉన్నాయి, బుద్ధుని యొక్క ఆనవాళ్ళు అక్కడ ఉండి ఆ క్రిందనే గుప్త నిధులు ఉన్నాయి అని కొంత తవ్వకాలు చేయడం అనేది చేశారు. అయితే ఆ తవ్వకాల్లో భాగంగానే అసలు టూరిజం శాఖ ఒక వ్యక్తిని కూడా ఆల్రెడీ ఇక్కడ నైట్ పూట స్టే కూడా వాటికి కూడా పెట్టడం జరిగింది. కొన్నాళ్ళు పోలీసులు కూడా ఉండి దీన్ని చేశారు. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇగో ఈ కనిపిస్తున్న రాయిల్ టైప్లో ఉన్నాయి చూసారా, ఇవన్నీ దిమ్మలు కింద ఉన్నాయి. ఈ గట్లు ఇవన్నీ కూడా బుద్ధుని యొక్క అప్పుడు ఇక్కడ నివాసం ఉండేవారని చెప్పేసి స్థానికంగా చెప్తున్నారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, మరి కొంత లోపలికి. ఆ ప్రాంతంలో కూడా ఒకసారి ఆ యొక్క ఆనవాళ్ళు కొన్ని ఉన్నాయి. ఆ ఆనవాళ్ళను కూడా మనం ఏబీపీ ఇది గ్రౌండ్ రిపోర్ట్లో ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. అయితే ఈ ప్రాంతానికి చాలా వరకు ఎవరు వెళ్ళలేని పరిస్థితి. మనం కొంచెం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇవి కనిపిస్తున్న దిమ్మల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా అప్పుడు యొక్క ఆనవాళ్ళు. ఇవన్నీ కూడా ఇవి కనిపిస్తున్న గట్లు ఇవన్నీ కూడా అప్పుడులోనివి. ఈ గట్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, ఈ రాళ్ళు తో మొత్తం రౌండప్ చేసి ఉన్నాయి. అయితే ఎప్పుడులో చెట్లు కూడా కొన్ని కొట్టేసి పడేశారు. రీసెంట్గా కొంతకాలం కిందట ఎవరో వచ్చి తవ్వకాలు చేశారని చెప్పేసి అయితే చెబుతూ ఉంటారు. మనం విజువల్స్లో చూసుకుంటున్నాం. ఇవన్నీ కూడా అప్పుడు బుద్ధుడు ఇక్కడికి వచ్చి స్థావరంగా ఉండి దీని కింద కొన్ని నిధులు ఉన్నాయి, గుప్త నిధులు అని సమాచారంతో చాలా వరకు తవ్వేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా కొంత గుప్త నిధులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది అని చెప్పేసి అందరూ చెప్తుండడంతో కొంతమంది ఈ స్థలంలో ఈ చుట్టూ 271 ఎకరాల్లో కూడా తవ్వకాలు అనేవి ఎక్కువగా చేసేవారు. ఆ తవ్వకాల్లోని కొంతమందికి దొరికాయి అని చెప్పి అంటారు. అయితే కొంతమంది అంటారు ఉన్నాయని అంటున్నారు, ఇలా అంటుంటారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతం అయితే మాత్రం పూర్తిగా కనుమరుగైపోయింది. అంటే ఆ బుద్ధుని ఇంత ఆవాసాలు ఉండి ఇన్ని నివాసాలు ఉండే ప్రాంతం ఇదంతా ఉండి చక్రవర్తి అశోక్ చక్రవర్తి ఈ ప్రాంతంలో యుద్ధం చేయడానికి వచ్చి కళింగ రాజుల మీద ఈ ప్రాంతాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోయాడని కూడా స్థానికంగా చెప్తూ ఉంటారు. టూరిజం శాఖ ఏం చెప్తుందో ఒకసారి టూరిజం శాఖ అధికారులను కూడా అడిగి మరిన్ని వివరాలు మీకు తెలియజేయడానికి ఏబీపీ ఇప్పుడు టూరిజం శాఖ అధికారి దగ్గర కూడా వెళ్తుంది. ఎంత ప్రాచుర్యత కలిగిన ఈ ప్రాంతం అసలు అధికారులు ఏమంటున్నారో కూడా మనం కూడా చూద్దాం. సార్ 261వ సంవత్సరం చరిత్ర కలిగిన అంటే అప్పుడులో ఆనవాళ్ళు బయటపడ్డాయి బుద్ధుని యొక్క సంబంధించి. సో అప్పటి ఆనవాళ్ళు ఇప్పటికే అలాగే ఉన్నాయి, కానీ ఇప్పుడు చూస్తే దాని పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అక్కడ తాగుడుకి కానీ లేకపోతే చెడు వ్యసనాలకు అన్నిటికీ కూడా ఆ ప్రాంతం నిలయింది. సో టూరిజం శాఖ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, చరిత్ర ఏంటి అసలు అది? అంటే చరిత్ర కళింగ ఆంధ్ర దేశంలో 3 క్యాపిటల్స్ ఉన్నాయి, 3 రాజధానులు. ఒకటి శ్రీముఖలింగం, 2 సింగపురం, 3వది దంతపురి. ఈ దంతపురి రాజధానిలో 500 ఎకరాలతో ఒక పోర్ట్ ఉందన్నమాట. ఒక మట్టి గోడతో ఒక ఇది ఉంది. దీనిలో 9 స్తూపాలు ఉన్నాయి. ఈ 9 స్తూపాలు బయట పెడితే మహాస్తూపం ఉందని ఒక సెంట్రల్ ఆర్కియాలజీ శాస్త్రవేత్త ఒక అతను చెప్తున్నారు. అప్పుడు గత తమ్మినేని సీతారాం టైంలో దంతపూరి ఉత్సవాలు జరిపారు. అప్పుడు 3 స్తూపాలు వెలువడ్డాయి. దాని తాలూకా అక్కడ దొరికిన వస్తువులన్నీ కూడా ఇప్పుడు ప్రజెంటు హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నాయి. చాలా వాల్యుబుల్. ఇప్పుడు కూడా కొన్ని దొరుకుతున్నాయి అనేసి ఆ విలేజ్లో చెప్తున్నారు. దీనికి ఏంటంటే ప్రభుత్వం సెంట్రల్ ఆర్కియాలజీ తీసుకుంటేనే అది బాగుపడుతుంది. ఎందుకంటే స్టేట్ ఆర్కియాలజీ తీసుకోవడానికి కొద్ది మనీ తక్కువ ఉంటుంది. కాబట్టి సెంట్రల్ ఆర్కియాలజీ వాళ్ళు తీసుకుంటే దాన్ని తీయడానికి చాలా విలువ ఉంటుంది, ప్రపంచానికి ఒక గుర్తింపు ఉంటుంది. అదేంటంటే ఆ మహాస్తూపం మనకు కనిపించింది అనుకోండి, ప్రపంచంలో ఎక్కడొక్కడ చిన్న చిన్న స్తూపాలు ఉన్నాయి. ఒక్కొక్క స్తూపం 2 స్తూపాలు, ఎక్కడ 9 స్తూపాలు ఉన్నాయనేసి ఒక ఆర్కియాలజీ శాస్త్రవేత్త చెప్పినారు. అదే మేము కూడా కొన్ని చూసాము, చాలాసార్లు తిరిగి. 3 ఇప్పుడు ఒక విగ్రహం ఉంది. నిన్నట్టుగా అలాగా దాన్ని ఆర్కియాలజీ వాళ్ళు ఎటువంటి ఇది చేయకుండా వదిలేయడం చాలా బాధాకరం. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా కొంతమంది చేస్తున్న దాని మీద దృష్టి పెడుతున్నారు. కానీ సెంట్రల్ ఆర్కియాలజీకి వెళ్తే బాగుంటుంది నాకు ఉద్దేశం. దంతపురి అనేది చాలా ఫేమస్
ఆ ప్రాంతంలో కూడా కనీసం అక్కడున్న శిథిలావస్థలోకి వచ్చేసింది ఆ ప్రాంతం కూడా. ఆ ఉన్న విగ్రహం దగ్గర చెడు వ్యసనాలకి అంటే మీరు చూసే ఉంటారు. ఎలాంటి చెడు వ్యసనాలంటే మందు తాగేయడం అక్కడే చిందరవందరంగా ఉంది. సో ప్రభుత్వం తరపు నుంచి అక్కడ కనీసం ఎటువంటి గెస్ట్‌ని కూడా పెట్టకపోవడం గల కారణాలు ఏమిటి? సో ఒకటి నేను పెట్టడం కాదండి, ఒక ఆర్కియాలజీ నుంచి ఒక అతను వేశారు, ఒక వాచ్మెన్ వేశారు ఆ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఎందుకంటే వైజాగ్ నుంచి వేశారు. వాడేమో సింగపురం అతను అబ్బాయిను అది సైలాడ్ కొండ ఉంది కదా, ఆ కొండను రెండు చూడమని వేశారు. అది మీరు ఎన్నటికి ఇప్పుడు నేను ఆ అబ్బాయిని అడిగేసి ఆ సార్ని అడిగి ఎటువంటి ఇది లేకుండా మేము చూస్తాను చెప్పు. మరో పక్కన అక్కడ తవ్వకాలు చాలా వరకు ఇప్పటికీ గుప్త నిధులు ఉన్నాయంటూ తవ్వకాలు చేస్తూ ఉంటారు. అసలు ఎందుకో తవ్వకాలు చేస్తారు అనుకోవచ్చు అక్కడ. అందుకంటే అప్పుడు మీరు తమరు చెప్పినట్టు ఇప్పుడు 261 సంవత్సరంలో వచ్చినప్పుడు అసలు ఏంటంటే రత్నాలు పోగుళ్ళ అమ్మేవారని ఒక చరిత్ర ఉంది. దీని తాలూకా హిస్టరీ ఏంటంటే ఒక దంతము ఒక బుద్ధుని తాలూకు దంతం ఏం చేశారంటే ఒక శ్రీలంకలో ఇప్పుడు కూడా మన దంతం ఉంది అక్కడ. ఈ మధ్యకాలంలో అంటే అక్కడి నుంచి ఒక ఆయన డాక్టర్ వచ్చేసి ఏంటి దంతపూరి ఏంటి ఇలాగ ఉందని చూసేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇలా వదిలేశారు ఈ బుద్ధుని స్థలాన్ని అనేసి ఒక 1 year బ్యాక్ బెందాల అప్పుడు ఒక విలేకరు ఆయన తీసుకొచ్చారు. ఆయన చూసేసరికి చాలా ఇప్పుడు వచ్చేసి ఇదేంటి సింగపురం రాజధాని ఒకటి దంతపూర్ రాజధాని ఏదో పెద్ద చరిత్ర అనుకున్నాడు. చూసేసరికి ఇక్కడ 3 స్తూపాలకు అది కూడా మీరు అన్నట్టుగా శిథిలమైపోయి ఉన్నాయి. దాన్ని వెలికి తీస్తే మాత్రం మంచి పర్యాటక స్థలం కూడా అవుతుందని నాకు ఉద్దేశం అండి. అంటే గుప్త నిధులు నిజంగా ఉన్నాయని తవ్వకాలు చేస్తుంటారు ఆ ప్రాంతంలో. కొంతమంది నేను చాలామంది అడుగుతుంటే కొన్ని దొరుకుతున్నాయి సార్ వెళ్తూ అవుతుండే. ఎందుకంటే అది కూడా ఎవరో మొదటి తీసుకున్న అతను మోస్దార్ పేపర్ మిల్ ఆయన ఇక్కడ ఏదో జరుగుతుందని ఏం చేశాడంటే మళ్ళీ రైతులకు ఇచ్చేశాడు. ఇక రైతులకు ఇవ్వడం వల్ల అన్నీ గవర్నమెంట్ జరాయితీ భూములు అనమాట. అది మీరు ఏంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్కియాలజీ వాళ్ళు తీసుకుంటేనే మంచి అభివృద్ధి చెందుతూ నాకు ఉద్దేశం అండి. కళింగ రాజధాని ఇప్పుడు అశోకుడు ఇప్పుడు ఉన్నది కదా, ఇప్పుడు మన శ్రీముఖలింగం ఉంది. శ్రీముఖలింగంతో బుద్ధిస్ట్ చైత్యాలు ఉన్నాయి. యాక్చువల్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ కళింగపాట్నం ఇది శ్రీముఖలింగం. అలాగే ఇక్కడ సింగపురంలో కూడా మీద మన హటకేశ్వరాల మీద కొండ ఉంది, అక్కడ కూడా బుద్ధి ఇదే. ఇక్కడ కూడా మంచి మహాస్తూపం. ఇక్కడ 9 స్తూపాలు అంటే మహావిద్యాలయం ఉంది. అప్పుడు 1983-84లో అప్పుడు దంతపూరి ఉత్సవాలు చేసేటప్పుడు చాలా ఆనవాళ్ళు కనిపించాయి. మరెందుకు పురావస్తు శాఖ వాళ్ళు పట్టించుకోవాలా? ఇది యాక్చువల్గా పర్యాటక శాఖది కాదు, పురావస్తు శాఖ. దంతపురి కోటలో నిధులు ఉన్నాయంటూ కొంతమంది తవ్వకాలు చేసిన ఒక వ్యక్తి కూడా వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళారు. ప్రస్తుతానికి ఆ వ్యక్తి కూడా మనతో ఈ చుట్టుపక్కల గ్రామస్తుల వ్యక్తి ఉన్నారు. మీరు అప్పుడు దంతపురి కోటకు సంబంధించి తవ్వకాలకి మీరు వెళ్ళారు, అసలు ఏంటి ఆ చరిత్ర ఏంటి? మేము అప్పుడు 10 మంది ఉంటాం, 10-15 మంది వెళ్ళాం. అప్పుడు తమిళ చేతరము ఇటువరకు పురపక్క శాఖ ఇచ్చారు. అప్పుడు పెద్ద పెద్ద కొండలు, చెల్లెంకులు, చీత్తడి బిందులు అటువి ఇలాంటివన్నీ దొరికినాయి. అవన్నీ కడిగేసి నీళ్ళతో కడగడము చేసేవాళ్ళము. చేసిన తర్వాత అవన్నీ ఒక దగ్గర ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం రొట్టవలసలే. ఆ ఇంట్లో పెట్టేవాళ్ళము. అందులో మేము ఏదో పుడితే ఎందుకు పుడిచినారు, బంగారం ఉంది, అది ఉంది, ఇది ఉందని మాకు బద్దలు కొట్టించారు కాదు. అక్కడితో మేము పనికి మాకు రోజుకి అప్పుడు 50 రూపాయలు అంత కూలి ఇచ్చారు. ఇది బుద్ధ దగ్గరాలు ఇక్కడ ఇటుకలు ఎంతకో ఇటుకలు, ఆ ఇటుకలు మళ్ళీ అన్నీ దవ్వించి 3 బుద్ధుడు బొమ్మ ఈటుతాలు దూపాలు అని ఉండేవి. అవి మళ్ళీ అనమాట తీసి అందులో ఏదో దొరుకుతున్నాయి. దవ్వినాం ఇవే దొరుకుతాయి. కొండలు ఎలటవే దొరుకుతాయి, బంగారాలు గంగారాలు దొరకలేదు. అప్పుడు మళ్ళీ మేమే మట్టి మళ్ళీ తెరకెప్పించినాం. ఇది మీరు కాకుండా కొంతమంది కూడా రాత్రులు కూడా తవ్వకాలు ఏవో చేసేవారు. అవి అనుకున్న మాటే కానీ ఏదో ఉంటుంది అనేసి దవ్వించడాలు చేసినారు, కానీ మాకు అది తెలదు. దవ్వించడాలు జరిగినాయి అంటారు. నాది ఇప్పుడు వెళ్ళే కదా అక్కడ ఉంది ఈశ్వరు కోవులు, ఆ కోవులు కాడ అవన్నీ దవ్వించినారు అన్నారు. ఇప్పుడు అక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది కదా, అది అంత ప్రఖ్యాతి కాలింది అంటే అశోక్ చక్రవర్తి ఇక్కడ యుద్ధానికి వచ్చి ఇవన్నీ చేశారని అంటారు. అనుకున్న మాటలే కానీ మరి మాకు తెలవు. అయితే ఆ ప్రాంతం అంత పేరు ప్రసిద్ధికి చెందిన ప్రాంతం అది. అక్కడ మందు తాగడం కానీ చెడు వ్యసనాలు అన్నిటి కూడా అక్కడే జరుగుతున్నాయి. అవి అక్కడంతా రాజుల మీద వస్తాను, మందు తాగేస్తారు, నానా పనులు కూడా అవుతున్నాయి. మరి ఇప్పుడు అవన్నీ కొద్ది కట్ చేయనాం, కొద్ది ఇప్పుడు ఆపినాం. తొలి మందు తాగడాలు, అందబెగరాలు తీయడాలు ఇవన్నీ బోల్డ్ చేసారు, బద్దలు కొట్టిడు ఇవన్నీ చేశారు. ఇప్పుడు అలాగా ఒక రొట్టవల ప్రెసిడెంట్ వాళ్ళు పట్టుకుని కొన్ని ఆపించినారు. కొనసాగుతుంది మరి ఆ ఏళ్ళ ఇప్పుడు అవులు కొంత కాపలు కొంత వీటికాడ దాతే దోతాడు వాచ్మెన్ ఉన్నాడు, అక్కడ వాచ్మెన్ ఏదో ఉన్నాడు.
ఆడు డ్యూటీ వాడు ఏడు చేస్తున్నాడు, డబ్బులే కావాలి ఆడికి. ఆడు ఉంటాడు, గంట వస్తాడు, అది ఇప్పుడు ఉన్నాడో లేడు వస్తుంటాడు ఇక్కడికి. అంతే మరి మాకు పెద్దగా వాటి గురించి అనుభవం చాలు. దంతపురి కోట అనే పేరు మన కొంతమంది గ్రామస్తులు కూడా చాలా వరకు చెప్పారు. అయితే నిధుల కోసం కొంతమంది తవ్వకాలకు కూడా వెళ్ళామని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు మనం కుట్టు రాయి అని అంటారు ఈ ప్రాంతం. అంటే అశోక్ చక్రవర్తి 261వ సంవత్సరంలో ఇక్కడ యుద్ధానికి వచ్చేటప్పుడు అటు బుద్ధుని యొక్క అవశేషాలు కూడా బయటపడ్డాయి అని చెప్పి స్థానికంగా చెప్తూ ఉంటారు. అయితే మనం కుట్టు రాయి అంటే ఈ రాయిని చూసాం కదా ప్రస్తుతానికి మనం. ఈ రాయి అనేది మధ్యలో ఒక లైన్ కనిపిస్తుంది, మీకు తెల్లగా కనిపిస్తుంది చూసారా? ఈ రాయి ఇది కుట్టు అనమాట. ఒక దారంతో కుట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. స్థానికంగా కూడా దీన్ని కుట్టురాయి అని కూడా చెప్తుంటారు. అయితే దీని కింద కొన్ని ఏవో నిధులు ఉన్నాయి. దీన్ని ఎవరైనా తవ్వకాలు చేస్తే ప్రమాదవశాత్తు చనిపోతారని కూడా చెప్తూ ఉంటారు. అయితే స్థానికంగా ఒక వ్యక్తి కూడా మన పక్క ఊరు నుంచి కూడా పిలిపించాము. అసలు ఏంటండి ఈ కుట్టురాయి అని దేనికి అంటారో, అసలు దీని చరిత్ర ఏంటి? అది పూర్వకాలం నుండి కుట్టు దీనికి ఉండేది. ఎంతోమంది వచ్చారు, తవ్వుతామని కూడా వచ్చి చెప్పేవారు, కానీ ఇప్పటి వరకు ఎవరు తవ్వడం కానీ ఏడు చేయలేదు. ఏమంటే తవ్వితే చనిపోతామే అనే ఒక భయంతో దీన్ని తవ్వేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు వచ్చి చూడటము, కుట్రాయి చూసుకొని పూర్వకాలం నుండి ఇక్కడ కుట్రాయి ఉంది. దాన్ని ఎంతోమంది వచ్చారు, వచ్చి దీన్ని డెవలప్ చేయటము, త్రవ్వేసి ఇందులో నిధులు ఏమున్నాయి అనేసి ట్రై చేశారు, కానీ ఇక్కడ జరగలేదు. ట్రై చేసిన వాళ్ళకి ఏమైనా జరిగిందా? ఏమో ఇంతవరకు తెలియదు. వాళ్ళు కనిపించలేదు. ఒకసారి వచ్చేవాళ్ళు రెండోసారి కనిపించలేదు, రెండోసారి రాలేదు వాళ్ళు. ప్రతి ఒక్కరు రావడం, తవ్వుతాం అనిపించడం, కానీ ఇంతవరకు ఇక్కడ తవ్వలేదు, ఇంతవరకు ఇటు జరగలేదు. నిధులైతే ఉన్నాయి అంటారు, అంతవరకు తెలుసు. అది పురావస్తు శాఖ వాళ్ళు వచ్చేవారు, పురావస్తు శాఖ వాళ్ళు వచ్చారు సార్. వచ్చి చూసుకొని వెళ్ళిపోయారు తప్ప, కానీ ఏం చేయలేదు. ఇంత మీకు తెలిసి ఎప్పుడైనా ఇది తవ్వడానికి ఎవరైనా వచ్చి ఏట్లేదు సార్, మాకు తెలిసే ఇంతవరకు ఎట్లేదు సార్. రావలేదు. మీకు ఎవరు చెప్పేవారు ఇలాగనేది? పూర్వకాలం నుండి పురావస్తువులు ఇక్కడ అనుకోవడమే తప్ప, కానీ మాకైతే చెప్పడం తెలియదు. అంటే ఈ ప్రాంతాన్ని ఏమంటారు? కోట, దంతపురి కోట. దీన్ని కుట్రాలు అంటారు. కుట్టురాలు, కుట్టు ఉంది కాబట్టి దీన్ని కుట్రాలు అని ప్రసిద్ధి గాంచారు. పూర్వకాలం నుండి మా పెద్దలు చెప్పారు, అది కంటిన్యూషన్ జరుగుతుంది. చూసుకోవచ్చు. స్థానికంగా కూడా చెప్పే ఏదంటే ఇది కుట్టురాయి అంటే దీని కింద కొన్ని గుప్త నిధులు ఉన్నాయి. ఈ నిధులు అనేవి అంటే ఈ ప్రాంతాన్ని కానీ మనం టచ్ చేసినా ప్రమాదం జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. అయితే ఒకసారి వచ్చిన వ్యక్తి రెండోసారి తవ్వడానికి ట్రై చేసిన వాళ్ళు చాలా వరకు కనిపించలేదని చెప్తున్నారు. మనం కొంచెం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. అప్పుడు కొంత ఏదో తవ్వడానికి ప్రయత్నం చేసిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఈ ఆనవాళ్ళు అనేవి కనిపిస్తున్న ఆనవాళ్ళు అప్పుడులో తవ్వడానికి అనేసి కొంత ప్రయత్నం చేశారు. ఆ చేసిన సమయంలో కూడా అవి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్తున్నారు. ఇదంతా కూడా కనిపిస్తుందంతా కూడా ఇదంతా 271 ఎకరాల భూమిలో దంతపురి కోట మొత్తం నిర్మాణం అంతా ఉండేది. అయితే పూర్తిగా అది కొంతవరకు కనుమరుగైపోయింది. ఇవన్నీ రాళ్ళుతో కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రధానంగా ఈ ప్రాంతానికి ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు అయితే మాత్రం కుట్టు అనే ప్రాంతానికి అయితే మాత్రం ఉందని స్థానికంగా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం, శ్రీకాకుళం నుండి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి.